రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆచి చికెన్ మసాలా పెంచిన స్కూల్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆకాశాన్ని అంటున్న స్కూల్ ఫీజులను వెంటనే తగ్గించాలన్న డిమాండ్కు ప్రిన్సిపల్ స్పందించకపోవడంతో తమకు నిరసన వ్యక్తం చేయడం తప్ప మరో మార్గం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. తల్లిదండ్రుల ఆవేదనకు కారణం గత 4 ఏళ్లలో జరిగిన భారీ ఫీజుల పెంపే. 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఏకంగా 140% ఫీజులు పెరిగాయని, ఇక 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 84% మేర ఫీజులు పెంచడంపైన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, గత సంవత్సరం నుంచి మేము ప్రిన్సిపాల్తో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాము. ప్రతిసారి చర్చల పేరు మీద మేము ప్రిన్సిపాల్ గారిని సంప్రదిస్తూ వస్తున్నాము. కానీ మాకు పెంచిన ఫీజుల మీద విషయంలో ఏమాత్రం క్లారిటీ రాకపోవడంతో ఈ అకాడమిక్ ఇయర్ ఎంత ఫీజు పెంచారో మాకు ఇంతవరకు మెమోరాండం ఇవ్వలేదు. మాతో ఎలాంటి అగ్రిమెంట్స్ కూడా జరగలేదు. మాకు పెంచిన ఫీజుని వెంబడే విడుదల చేయాలి. ఆ పెంచిన ఫీజు ఎంతో పునరాలోచించుకొని గత 3 ఇయర్స్ నుంచి మాకు 141% పెంచిన ఫీజుని తగ్గిస్తూ కమింగ్ 3 అకాడమిక్ ఇయర్స్ మాకు జీరో ఫీజు పెంచకుండా మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ప్రిన్సిపాల్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు మేము చేసిన ధర్నా ఎవరికి విరుద్ధము కాదు. మా ప్రొటెక్షన్ మాత్రం మా ధర్మం అని, మా అవసరాల కోసం చేయలేదు. రేపు జరిగే సమాజంలో పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రిన్సిపాల్ గారు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇలాంటి ధర్నాలు మళ్ళీ రాకుండా జరగకుండా చూస్తారని ఆశిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న తల్లిదండ్రుల్ని అక్కడి నుంచి పక్కకు తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రిన్సిపల్ సమాధానం చెప్పేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేదు లేదని విద్యార్థుల తల్లిదండ్రులు భీష్మించి కూర్చున్నారు. ఆచి చికెన్ మసాలా